దేవుని యొక్క పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరుడ, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలపు ప్రార్థన, వాక్యము ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళడం. పరిశుద్ధుడైన నా ధార్మిక స్తోత్ర. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయం ముందు మా శ్రోతలైనటువంటి వారు అనేకులు మీ మాటలు వింటూ ఉన్నారు. మీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రాత్రి వారు పడుకుంటున్నప్పుడు సరే మంచి కళలు, మంచి దర్శనాలతో, మంచి కళాభావాలతో ఉన్నట్లుగా సహాయం చేసి దీవించమని ప్రతి ఒక్కరిని ప్రభు ఈ రాత్రి దీవెనికరంగా రాత్రి ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించును గాక. ఆమె వాక్య పట్టణం మాట్లాడుకుందాం. దేవుని యొక్క పిల్లలేరా, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మత్తయికి రాసినటువంటి సువార్తమానము 6వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకునేది. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, చింతపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. పగలంతా చేసిన పనులను బట్టి ఏమీ సాధించలేకపోయాము, మనకేమీ రావటం లేదు, అసలు మనం ఈ రోజు ఏం సంపాదించాము అనేటువంటి ఆందోళనతో వాడిపోయిన ముఖంతో నిద్రపోతూ ఉన్నారు. అలా భయపడాల్సిన పని లేదు. దేవుడు మీకు వాక్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ రాత్రికాల సమయం ముందు ఒకసారి వినండి. మత్తయికి రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని నేను ధ్యానం చేసి చదువుతున్నా, వినండి. వస్త్రములను గురించి మీరు చింతింపనెలా? అడవి పువ్వులు ఎలాగూ ఉన్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వణకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను ఉండలేకపోయాడట. దేవుని యొక్క బిడ్డలారా, అంటే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు పగలంతా ఏదేదో కష్టపడ్డాము, బిజినెస్ చేశాము, ఉద్యోగం చేశాము, వ్యాపారం చేశాము, వ్యవసాయం చేశాము, ఏమీ సాధించలేకపోయామే అనే వాడిపోయిన మొహంతో ఉన్నారా? అయితే ఈ వాక్యం మీకోసమే. ఏమంటున్నాడంటే, మీరు అడవి పువ్వులను, అడవి చెట్లను చూడండి, అవి ఏడవటం లేదు, వణకటం లేదు, బాధపడటం లేదు. అయినను వాటి వైభవము ఎంత ఆనందంగా ఉందో అని తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుడట వాటికంటే వైభవంగా మనల్ని సృష్టించాడట. అందుకు మనల్ని సృష్టించాడు కాబట్టి దేవుని మీద మన మనసును పెడితే ఆ పువ్వుల కంటే కూడా శ్రేష్టమైన వారిని అని దేవుడు తెలియజేస్తున్నాడండి. రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా, అంటే అడవి గడ్డిని ఇంత బాగా అలంకరిస్తే దేవుడు అంతకంటే మనల్ని ఎక్కువగా అలంకరించుకున్నాడట. తన కుమారులుగా మనల్ని తయారు చేసుకున్నాడండి. అందుకనే మన దేవుడు మన పక్షాన ఉన్నాడని మనము ఆ గడ్డి కంటే గొప్పవారుగా దేవుడు చేశాడు, అడవి పువ్వుల కంటే గొప్పవారుగా దేవుడు చేశాడు. అంతేకాదు సొలొమోనును గుర్తు చేశాడు కదా, ఆయన సర్వ ప్రపంచానికి మహాజ్ఞాని, ఆయన కూడా వాడిపోయిన ముఖంతో ఉన్నాడన్నాడు. అందుకనే అలాగ ఉండగా మనమంట దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే మన ముఖంలో తేజస్సమానమైనటువంటి ఎలుగు కనపడుతుంది. ఆ ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు ఈ రాత్రి ఈ వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించాలని ప్రభువు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ధైర్యంగా ఉండండి, దిగులు పడాల్సిన పల్ల. అన్ని సంపదలలో దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధిగా ఉండండి. ఆకాశ పక్షులను కూడా చెబుతున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి కుట్లలో కూర్చుకునవు, వాటికి గరికలు లేవు, అయినను వాటిని దేవుడు పోషించుచున్నాడు కదా అంటున్నాడు. నిజమే, దేవుడు పోషించుచున్నాడు. మనల్ని వాటికంటే ఎక్కువగా పోషించాలని మనకు అన్న వస్త్రాలు ఇచ్చి పోషిస్తున్నాడు. అందుకు మనం ఇంకా ధైర్యంగా మన దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అడవి పూలు కంటే వైభవంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.